ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డాకి పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించింది. గత కొద్ది కాలంగా చడ్డా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానంపై సంతకం పెట్టడానికి చడ్డా నిరాకరించడంతో హైకమాండ్ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకునే ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డాకు పార్టీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఆప్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి రాఘవ్ చడ్డాను తొలగించారు. చడ్డా స్థానంలో పంజాబ్ కు చెందిన ఎంపీ అశోక్ మిట్టల్ ను నియమించారు. గత కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాఘవ్ చడ్డా. పార్టీ నిరసన కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేదు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ వెళ్లి అభినందించలేదు. కేజ్రీవాల్, సిసోడియా లాంటి నేతలు జైలు నుంచి విడుదలైనప్పటికీ వెళ్లి పరామర్శించలేదు. రాఘవ్ చడ్డా 2023 నుంచి రాజ్యసభలో ఆప్ ఉపనాయకుడిగా ఉన్నారు. పార్టీకి అంటిముట్టినట్టు ఉంటున్నారని రాఘవ్ చడ్డాపై ప్రధాన ఆరోపణ. పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై స్పందించకుండా మౌనం వహించడంపై అధినాయకత్వం ఆయనపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానంపై కూడా రాఘవ్ చడ్డా సంతకం పెట్టడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా రాఘవ్ చడ్డా నిరాకరించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆప్ హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కో ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.